గైస్ జేవిడి ఏమో కానీ అది జాయింట్లీ ట్రాన్సాక్షన్ చేయాలంటే చాలా తలనొప్పిగా ఉంది. సో అలా వదిలేసామని చెప్పేసేసి అది ఇన్యాక్టివ్ అయింది. సో ఇది మళ్ళీ రిట్రీవ్ చేయించుకోవడానికి వెళ్తున్నా. మా మమ్మీ ఏమో వర్క్ నుంచి వచ్చింది. అండ్ దీని తర్వాత ఇక్కడ కింద ఏటీఎంలో పని ఉంది. మళ్ళీ ఇంకొక బ్యాంకుకి కూడా. సో హాఫ్ డే మొత్తం ఇక్కడ సరిపోయింది. ట్రాఫిక్ వల్ల ఆటోలో వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళినా ఒకే టైం అవుతుంది. అండ్ నెక్స్ట్ డే కూడా కాల్ వచ్చింది. ఇంకోటి ఏదో లెటర్ రాయాలంట. నేను ఒకదాన్ని ఆపరేట్ చేసుకునేలాగా. సో వెళ్తే ఇంకా ఏటీఎం కార్డ్ మొత్తం అన్ని సెట్ చేసుకునేటప్పటికి ఈవినింగ్ 4 అయింది. ఫస్ట్ టైం మధ్యాహ్నం ఎండలో వచ్చేటప్పటికి ఫుల్గా వాటర్ అయ్యి ఈ ఫ్రూట్ మిక్స్ తీసుకున్నాను. మా ఏరియాలో ఇది చాలా బాగుంటుంది, ఫేమస్ కూడా. కాలేజ్ మానుకున్న ఈ పనులు తప్పట్లా. సరే మంచిగా ఫుడ్ తిందామా అంటే మా చిన్నమ్మ మేము వండలేనంది. ఇక్కడ మళ్ళీ నేను కుక్ చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా కానీ చాలా బాగా వచ్చింది. ఇంతకీ మా కెమెరామ్యాన్ ఎవరు అనుకుంటున్నారా? మా చిన్న మమ్మీ. ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాను. ఎడుగుడు నువ్వు వండట్లేదు కదా, కనీసం వీడియో అన్నది నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఎవరన్నా తిన్న తర్వాత నమ్మకపోతే నేనే చేశానని చెప్పడానికి అన్నాను. బట్ తను వీడియో తీస్తా ఇంత స్లోగా చేస్తే నాకు కొట్టబుద్ధి అవుతుంది. స్పీడ్గా చేయవా, ఇంత స్లోనా చేసేదంటుంది. వాళ్ళకంటే అలవాటు, రోజు కుక్ చేస్తారు కానీ మనకు అలవాట్లేదు కదా. మనకి బాగా అలవాటైన పని తినడం, అదైతే మనం చాలా బాగా చేస్తామనుకోండి. ఇవన్నీ పక్కన పెడితే బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. ఈవినింగ్ మన్నే తిని చాలా బాగా చేస్తావు, ప్రతి సండే నువ్వే ఉండొచ్చు కదా. మమ్మీ వాళ్ళకి రెస్ట్ అంటే సండే మాకొద్దా రెస్ట్. అందుకే అప్పుడప్పుడు చెడగొట్టేయాలి గాయస్.